భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా అధికారం కోసము, దేనికోసము మనం భారతదేశంలో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అనేటువంటి గొడవలు ఇప్పటికి యుద్ధాలు, మతాలు, గొడవలు ఇవన్నీ పెట్టుకొని ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న పెంట ఏంది అంటే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అనే పెంట తీసుకొత్తుర్రు. ఉత్తరప్రదేశ్‌ల 80 సీట్లు వస్తున్నాయి వాళ్ళకి ఉన్నది అని అంటుర్రు. అసలు దక్షిణ భారతదేశంలో అధికారాల కోసము, పదవుల కోసము విడగొట్టుకున్నది ఎవరు? ఎవరు? మనం కాదా? సెంటిమెంట్ అనేటువంటిది ఒకదాన్ని పెట్టుకొని రాష్ట్రాలను విడగొట్టుకుంది మనం కాదా? తెలుగువాడికి అధికారం కావాలని తమిళనాడు రాష్ట్రంలోకి వెళ్ళి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒకటి భాషా ప్రాతిపదిక అనేటువంటిది విడగొట్టుకొని ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కొంతమంది. ఎట్ ద సేమ్ టైం మాకు అన్యాయం జరుగుతుంది, ఆంధ్ర వాళ్ళతో కలిసి ఉంటే మాకు అస్తిత్వం లేదు అని చెప్పి 1200 మంది అమరవీరుల బలిదానాల మీద ఏర్పడినటువంటిది తెలంగాణ. ఇది ఒక కాన్సెప్ట్. ఇక ఏడికాడికి అధికారం కోసం కొట్లాడుతున్నామా, లేకపోతే అస్తిత్వం కోసం కొట్లాడుతున్నామా, గౌరవం కోసం కొట్లాడుతున్నామా, రిప్రజెంటేషన్ కోసం కొట్లాడుతున్నామా అనేటువంటి సోయి పక్కకు పోయి ఎంతసేపటికి కూడా మోడీని తిడదాం, బీజేపీని బదనాం చేద్దాం. మోడీ మీద కోపంతో మీరు దేశానికి ద్రోహం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మర్చిపోతుర్రు. ఈ ఒక్కటి మర్చిపోతుర్రు. ఇది జరంత యాదికి పెట్టుకోరు. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఒకటి ఉంటుంది, ఇది బీమారీ రాష్ట్రాలు అంటారు. బీమారీ రాష్ట్రాలు అంటే రోగాల రాష్ట్రం కాదు. బీహార్ అంటే బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇవి మూడు కూడా చాలా పెద్ద రాష్ట్రాలు. బీమారీ రాష్ట్రాలు అంటారు. అంటే జనాభా విపరీతంగా పెరిగేటువంటి రాష్ట్రాలు. ఉత్తరప్రదేశ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి? 80 సీట్లు ఉన్నాయి. ఓ పని చేద్దాం, ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి కదా, వాళ్ళ మాట నెగ్గుతుంది అంటుర్రు కదా, మరి తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మూడింటిని కలుపుదాం, 80 అవుతాయి. ఒప్పుకుందామా? మరిగా చెప్పుర్రి. తమిళనాడు 40, ఆంధ్ర 25, తెలంగాణ 17, ఇవి మూడు కలుపుదాం, మనకి కూడా 82 సీట్లు అవుతాయి. గప్పుడు ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఎట్లా ప్రధానమంత్రులు అవుతారో జరంత యాదికి పెట్టుకొని మనం ఆడదాం ఆట. రెడీనా? కలుపుదామా? మనకి అప్పుడు మస్తు దమ్ము వస్తుంది కదా, కలుపుదామా? ఇంకా కావాలనుకుందామా, కర్ణాటకను కూడా కలిపేసి దక్షిణ భారతదేశం మొత్తాన్ని కలిపి ఏకదంలా పెట్టుకుంటే అప్పుడు మనది 26 కోట్ల జనాభా అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే 110 సీట్లు వస్తాయి. మరి ఇక 4 రాష్ట్రాలు కలుపుదాము, చెప్పుర్రి. ఉత్తరప్రదేశ్ వాళ్ళతో కోపం కదా, 80 సీట్లు ఎక్కువ ఉన్నాయి అని చెప్పి అంటున్నారు కదా, వాళ్ళకి 25 కోట్ల జనాభా ఉన్నది కాబట్టి వాళ్ళు 80 సీట్లు. గతంలో 3 ప్రభుత్వాలు, ములాయం సింగ్ యాదవ్, మాయావతి, కాంగ్రెస్, ఈ 3 ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఉత్తరప్రదేశ్ని 4 రాష్ట్రాల కింద ముక్కలు చేయండి అంటే గాడున్న ఎంపీలు మొత్తం కూడా తిరుగుబాటు చేసిర్రు. మమ్మల్ని విడగొడితే మా యొక్క గౌరవం పోతుంది, పదవుల కోసం కొట్లాడలే వాళ్ళు, ఆధిపత్యం కోసం కొట్లాడి మా రాష్ట్రాన్ని విడగొట్టడానికి వీల్లేదని అసెంబ్లీలో తీర్మానం చేసిర్రు. అసెంబ్లీలో తీర్మానం ఉత్తరప్రదేశ్లో బుందేల్ఖండ్, ఉత్తరాంచలు, పూర్వాంచల్ అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేస్తే వాళ్ళు ఒప్పుకోలే. 80కి 80 మంది కూడా దాన్ని అడ్డంగా కొట్టేసుకొని మా రాష్ట్రం విడగొట్టడానికి వీల్లేదు, మా యొక్క ఆధిపత్యం పోతుంది అని వాళ్ళు ఆపుకున్నారు దాన్ని. మరి మనం కూడా అట్లనే పదవుల కోసము, సెంటిమెంట్ కోసము, ఎమోషనల్స్ కోసము, భాషా ప్రయుక్త రాష్ట్రాలని, ఆ తెలంగాణ ఆత్మగౌరవం అని, ఇంకేదో అని చెప్పుకొని 1200 మంది చచ్చిపోతే మనం రాష్ట్రం తెచ్చుకున్నాం, పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో అధికారాన్ని, రాజ్యాన్ని తెచ్చుకున్నాం. కానీ మన యొక్క ఆధిపత్యాన్ని కోల్పోయినాం. ఇట్లాంటప్పుడు బయటకు వస్తుంది గా పంచాయతీలు. కలుపుదాం. తమిళనాడును కూర్చోబెట్టుర్రి, ఆంధ్రప్రదేశ్ను కూర్చోబెట్టారు, తెలంగాణలో కూర్చోబెట్టారు. ఈ మూడు కూర్చోబెట్టి 82 సీట్లు అవుతాయి. చలో బిడ్డ, గప్పుడు దక్షిణ భారతదేశంకి వెళ్ళే ప్రధానమంత్రి అవుతాడు. అది చంద్రబాబు నాయుడు గారు అవుతారా, కేసీఆర్ గారు అవుతారా, లేకపోతే ఇంకెవరు అవుతారా? కూర్చుందాం. ఇప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు కదా, ఈ మూడు కూర్చొని చాయ్ బిస్కెట్లు, సాంబార్, ఇడ్లీలు, గోబ్యాకులను వాళ్ళని ఎందుకు తరిమినాం? మీ మామిడికాయ రసాలు మాకెందుకు, మీది పేడ బిర్యానీ, పెంట బిర్యానీ అని చెప్పి వాళ్ళని ఎందుకు తరిమినాం? ఇప్పుడు కూర్చుందాం. ఈ విడగొట్టుకునేటప్పుడు ఎట్లయితే చేసిర్రో ఆధిపత్యాల కోసం అవుతుందని ఇందిరా గాంధీ మహాతల్లి ఆమెనే
మనం చేసిన కొన్ని తప్పులు చరిత్రలో మనల్ని వెంటాడతాయి. అధికారం కోసం మనం దక్షిణ భారతదేశంతో గోల్ఫాట్ ఆడి బాల్ పెట్టి బండ కట్టతో కొట్టినము అని ఆలోచించే 40 సంవత్సరాల పాటు జనాభా ప్రాతిపదికన చెయ్యొద్దు అన్నది. ఇప్పుడు చేస్తే గనక గీడ పోతుంది. ఈడ ఉన్న ఈ ఇది కూడా పోతుంది. ఈడ ఉన్నటువంటి తమిళనాడు ఆల్రెడీ దొబ్బింది. ఆంధ్రప్రదేశ్ ఈ దిక్కుమాలను ఆట ఆడితే ఆంధ్రప్రదేశ్ పోయింది. ఇంకా జనాభా లెక్కలకి ఇలా పెడితే తెలంగాణ కూడా పోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అదే కేరళలో కూడా ఆట ఆడుతూనే ఉన్నారు. అంటే ఉత్తర భారతదేశంలో ఏదైతే రాజకీయ క్రీడ ఆడిర్రు దక్షిణ భారతదేశంలో కూడా గదే పంచాయతీ స్టార్ట్ అవుతుంది. కాంగ్రెస్ ముక్తు భారత్ అనేది అవుతుంది. అది వాళ్ళ చేతిలోనే ఉన్నది. దీన్నే భస్మాసుర హస్తం అంటారు. గుర్తుపెట్టుకోండి.